లేదని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? గ్రేటర్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది, చుట్టుపక్కల తండాలు ఏదైనా 2 కోట్లు తక్కువ ఏమైనా ఉంది చెప్పమండి? లేదు. వ్యాపారం జరిగింది. అలాగే విజయవాడ పరిసర ప్రాంతాల్లోనో లేకపోతే గుంటూరు పరిసర ప్రాంతాల్లోనో ప్రభుత్వ భూమిలో కనుక యాక్టివిటీ ఉంటే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. రాజధానికి 30 కిలోమీటర్ల దూరం ఒడ్రాని పైన వాడు చెప్పుకోలేడా, లేకపోతే వెలగపూడి వాడు చెప్పుకోలేడా? ఆటోమేటిక్ పెరుగుతుంది కదా ల్యాండ్ వాల్యూ కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైబరాబాద్ మధ్యలో ఉన్నదంతా హ్యూజ్ ఎక్స్పాన్షన్. దేనికి? ఓల్డ్ సిటీలో హైకోర్టు ఉందని, లేకపోతే లక్డీకపూర్లో సచివాలయం ఉందని అక్కడ పెరిగిందా? అట్లా ఉండదు యాక్టివిటీ. అక్కడే నేనే చెప్తాను కదా, ఇప్పుడు అనంతపురంలో ఎక్కడో కియా కడితే ఆ కియా సరౌండింగ్స్లో 100 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ చూసినా కూడా గతంలో పోల్చుకుంటే 10 రెట్లు పెరిగింది ల్యాండ్ వాల్యూ. అక్కడ మీకు ఎవరికి తెలియదు. బీజేపీలో చెప్పు దెబ్బలు తిన్నాడు చూడండి, ఏబిఎన్లో కూర్చుని, అతను ఒక్కడికే తెలుసా ల్యాండ్ వాల్యూలు ఎలా పెరిగి. అతను అడగని కావాలంటే నిజంగా అక్కడ ఇప్పుడు కియా ఒక్కొక్క కియా లాంటి పరిశ్రమ అక్కడ పెట్టారు, ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల రేడియస్లో పెరిగింది. యాక్టివిటీ బిజినెస్ మాడ్యూల్ ఉంటేనే పెరుగుతుంది. అంతేగాని చంద్రబాబు గారు రోజు ఇటే వెళ్తారట, జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని వెళ్ళాడండి ఓపర్ మీటింగ్లు పెట్టుకుంటే. ఇక్కడ ఈ పంచాయతీలు పెట్టుకుని ముసలితో రోజు జింగి చిక్కం భజనలు చేస్తే అక్కడ ల్యాండ్లు పెరుగుతాయా? అలా కాదు. ఇప్పుడు రైతులు అన్ని అలా కాదని మీరే చెప్తారు. రైతులు ఎందుకు నిర్మించలేకపోతున్నారు? నరేంద్ర మోడీ వచ్చి చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సాటిలైట్ ఇవ్వడానికి అంత ప్రయాసపడి రావాలా? ఓ పక్క పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉంటే సాటిలైట్ లేపారు. ఇంకా లాస్ట్ టైం వచ్చాను లోకేష్ గారు వారి అబ్బాయికి దేవాంచికి ఇలా కళ్ళజోడు తీసి ఇలా ఆడుకున్నందుకు ఆ పొట్టోడికి కళ్ళజోడు వచ్చింది. ఇప్పుడు సరే సార్, ఇప్పుడు అదన్నీ పక్కన పెడితే ఇప్పుడు మోదీ ఆయన ఒక ప్రధాని హోదాలో ఉండి డబుల్ ఇంజిన్ సర్కార్ అదే నేను అన్నా దేనికి వచ్చారు? డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు చదివినవన్నీ అవే కదా. గుజరాత్ లో ఎవరు? నేను పుట్టుకాడి నుంచి ఆయనే ఉన్నాడు. ఆ సూరత్ ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి? 2 మెట్రో ప్రాజెక్టులు 2 ఏమవుతున్నాయి? రాయి మీద రాయి వేయడానిక. మళ్ళీ 3 సంవత్సరాల్లో మళ్ళీ నిర్మాణం పూర్తి చేస్తాము, మళ్ళీ మోదీ వచ్చి మళ్ళీ అది మీరు కథ. నెక్స్ట్ యోగా దినానికి వచ్చేస్తారు ఆసనాలు వేయడానికి. వస్తా అన్నారు ఆయన, వైజాగ్ పెడతామన్నారు. 3 సంవత్సరాల్లో వరల్డ్ బ్యాంక్ ఎంత అప్పు ఇస్తుంది? 6 నెలలకి 375 కోట్లు వస్తుంది. లెక్కలు మాట్లాడుతుందండి. ఇప్పుడు లెట్స్ బి ప్రాక్టికల్. ఇప్పుడు ఏం అప్పులే కదా. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇక్కడ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం లాభాలు బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు కలిపి 8,000 బస్సులు ఎన్ని వేశారు? 8,000 బస్సులు. ఒక్కొక్క ఎంప్లాయ్ 8,000 ఎంప్లాయీలు డిప్లాయ్ చేశారు కంపల్సరీ. మనం జీతాలు కడితే వాళ్ళు బతుకు గవర్నమెంట్ వాళ్ళైతే డ్వాక్రా మహిళలకి థ్రెటన్లు మొత్తానికి వచ్చారు కదా. రాకపోతే నేషనల్ మీడియా అయితే 2 లక్షలు. నేను 3 నేషనల్ మీడియాలో ఉన్నాను, 3 చెప్పింది 2,60,7,000 మంది లెక్క చెప్పారు. వీళ్ళు 8 లక్షలు 5 లక్షలు. మంచి రోజు ఏంటంటే తిండి లేని వాళ్ళే అలా టోటల్కి వెళ్తారు. వాళ్ళందరికీ పట్టిడన్నం దొరికినందుకు ధన్యవాదాలు. సరే, ఏదైనా దొరికిందా లేదని పక్కన పెడితే వచ్చినందుకు కనీసం ఏదో అంటారు చూసారు, కనీసం వచ్చినందుకన్నా ఏదైనా చేస్తుంటే బాగుండే అనే పరిస్థితి ఉంటే అది లేకుండా ఇది లేకుండా ఎవరికి వాళ్ళు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల 700 కోట్లు ప్రజల డబ్బు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టి అదనంగా లాస్ అయిపోవడం వల్ల ఉపయోగం ఏమి లేకుండా పోయింది. ఉపయోగం ఎప్పుడు లేదు. అమరావతి అన్నది ఒక పెద్ద ప్రయాస కింద మిగిలింది. ఎందుకంటే దాని యొక్క దృక్పథం, దాని యొక్క ఎయిమ్, దాని యొక్క మసలడం అంటారు, అంటే మనుగడ సాగించడానికి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అది తప్ప మిగిలినవి చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాన్ని, త్యాగధనుల్ని ఎంత హీనంగా హ్యూమిలేట్ చేయడం వీళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు చేయాలి సార్ నిజమైన ఉద్యమం. ఈ స్పాన్ ఆఫ్ 1-2 మంత్స్లో కనుక ఈ గజెట్ తేకపోతే ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను, రైతులు ఉద్యమం చేసి తీరాలి. వాళ్ళు చేయాలి సార్. నేను ఈ మాట ఫ్రమ్ ద డే 1 నుంచి 10 సంవత్సరాల నుంచి నేను నా డిబేట్లు అన్నింటిలో 6 సంవత్సరాలు బట్టి నేను మాట్లాడుతున్న మాట ఇదే. ఇప్పుడు కొత్తగా గలం ఎత్తుకున్న తెప్పెల స్థానంలో అంటే నేను ముందని కాదు, ఎందుకంటే ఒక మనిషి యొక్క త్యాగానికి విలువ కట్టడం అనేది చరిత్ర. ఇప్పుడు నిజాం నవాబులు భూములు ఇచ్చారు, లేకపోతే మా అశోక్ గజపతిరాజు గారు మాన్యాలు ఇచ్చారు. గుడి మాన్యాలతో బతుకుతున్నాం అని గర్వంగా చెప్పుకుంటారు. గుడి మాన్యాలతో బతుకుతున్న వాళ్ళు దానికి వాళ్ళకి శాంక్చురిటీ కల్పించాలి కదా సార్. గుడి మాన్యం నీకు ఇచ్చాను, నీ పేరును పట్టా ఇస్తున్నాను అన్నది కాకుండా ఇది గుడి మాన్యాలు కాబట్టి మీరు కౌలు చేయండి, లేకపోతే నా దగ్గర పని చేయండి అంటే శాశ్వత ప్రయోజనం కాదు, అది తాత్కాలిక ఉపశమనమే. అదే కనుక మాన్యం మీరు తీసుకోండి, రాజుగారి మాన్యం నేను ఇస్తున్నానని చెప్పి మా రాజుగారి దాతృత్వం చదువుకుంటే విజయనగరంలో ఇవాళ ఎంతోమంది పట్టడనం తింటున్నారు వ్యవసాయం చేసుకుని. అది అలాంటివి చేస్తే ఎవరన్నా. అలాగే ఈ రైతులు ఇచ్చిన దానికి ద ప్రైమరీ పర్పస్ ఏది? రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన త్యాగానికి ఇది రాజధాని, గర్వపడండి. ఇవాళ దౌర్భాగ్యం మీరు చూడండి, సింపుల్ లాజిక్లు ఎలా ఉంటాయి చూడండి. ఇప్పుడు మీ ఇల్లు కోకటపల్లిలో ఉండొచ్చు, పిన్ కోడ్ ఉంటుంది వేరేది. నెక్స్ట్ మీకు ఏరియా చేంజ్ అవ్వడం ఇంకో పిన్ కోడ్. అమరావతికి పిన్ కోడ్ లేదని తెపెలగల బుద్ధిజ్ఞానం ససవ డిబేట్లు పెడుతున్నారు కదా. వెలగపూడికి ఒక పిన్ కోడ్ ఉంది. మీరు అమరావతి అన్నది ఇప్పుడు సైబరాబాద్ ఉంది. రేడియస్
ఆఫ్ సైబరాబాద్ ఎప్పుడు డిసైడ్ అయింది? మొత్తం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత. వీళ్ళు అమరావతి అని పేరు పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ ఇవ్వాలి. అమరావతి రాజధాని అన్నప్పుడు రేడియస్ డిక్లేర్ అవుతుంది. ఎంత అంటే ప్రైమరీ థింగ్స్ అన్నది చూడండి, అవి చేయకుండా వీళ్ళు ఎన్ని తాసరాలు చేస్తారో గమనించుకోండి. దీనివల్ల ప్రజలు ఎలా నలిగిపోతారో ఇది గమనించండి. అమరావతి అని వీళ్ళు పేరు పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకి ముద్రగడ పద్మనాభం ఉన్నాడు, అది పనిపాటు లేక ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. అది ఏం చేశాడు, పత్రికా ప్రకటన ఇచ్చుకున్నాడు, ఇది గజిట్ అన్నాడు, ఇది నాకు ఇవాళ నుంచి ఇలా పిలండి అన్నాడు. అక్కడి నుంచి పేరు మారింది అన్నది అథెంటికేషన్ వచ్చింది. ఇలాంటి అథెంటికేషన్ అమరావతికి ఏది? అమరావతి రాజధాని, శాశ్వత రాజధాని అని చెప్పేసి ప్రభుత్వం నుంచి గెజిట్ ఇవ్వాలి కదా. అఖండ భారత్ అల్లదేంటి, మన ఆఫ్ఘనిస్తాన్ మన దగ్గర తగలడిందంటే గాంధార్ దేశం అనేవారు, గాంధార్ అక్కడే పుట్టిందని. ఈ కథలు మాకు తెలుసు. వాలిడిటీ, శాంక్చుయిటీ, జస్టిఫికేషన్స్ ఇవి చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రవాద ప్రభుత్వాలు చేయవలసిన పనులు. అందుకని ఎలగబూడి రైతులను ఉత్తరాయణపాలెం రైతులు ఇచ్చి ఇది అమరావతి రాజధానికి మేము ఇచ్చామని చెప్పుకుని ఇంట్లో కూర్చొని భజనలు చేసుకోవడం కాదు, మీ తరఫున ఉద్యమాలు చేయడం కాదు. మీరు చేయవలసిన పనులు శంకల్లో పోస్తాను కానీ తీర్థం కాదన్న ప్రాథమిక అవగాహన లేని వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు రైతులు చేయాల్సింది అదే, గెజిట్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎందుకు తెస్తారు సార్? వాళ్ళు ఇలాగేం పని? జీవితాంతం త్యాగాలు చేసుకుని జీవితాంతం ఉద్యమాలు చేసుకోవడం పైన, లేదా ఉద్యమాల పేర్లు చెప్పుకుని బాలకోట బతకడానిక? వీళ్ళు అడగనప్పుడు ఇంక వాళ్ళని అడగాలి కదా. ఎవరు అడగాలి కదా.